తుని మండలంలో ఇది మంచి ప్రభుత్వం నినాదం మార్మోగుతోంది. ఎమ్మెల్యే యనమల దివ్య గత 3 రోజులుగా నిర్విఘ్నంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకుని వెళుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం, మంచి కార్యక్రమం. అందుచేతనే వరుణుడు సైతం సహకరిస్తున్నాడు. ఎమ్మెల్యే పర్యటనలకు వానులు తెరిపిస్తున్నాడు. ఇవాళ తుని మండలంలో కుమ్మరిలోవ నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన యనమల దివ్య కొలిమేరులో జరిగిన ప్రజావేదికకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఎన్ఎస్వి నగరంలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనను వివరిస్తూ కరపత్రాలను అంటించారు. కొలిమేరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే వేదిక మీద ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా కొలిమేరు గ్రామస్తులకు నన్ను ఇవాళ ఈ స్థానంలో నిలబెట్టిన మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. మీరందరూ కూడా ఎంతో నాకు తోడ్పడి ఉన్న ఎలక్షన్ లో నిల్చొని మరి నాకు ఓటేసి మీరందరూ నన్ను ఈ స్థానంలో నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. అలాగే ఇవాళ మనం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేసుకుంటున్నాము. 100 రోజులు దాటాక కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో చాలా అభివృద్ధి పనులు, అలాగే సంక్షేమ పథకాలు కూడా చేపట్టాము. 100కు పైగా చేపట్టాము. ఇవాళ ఆ పనులు చేపట్టే ఇవాళ ప్రజల్లో ఒక మంచి భావన ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనే భావన ఉంది కాబట్టి ఇవాళ మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఇంటింటికి వెళ్ళి మంగళారతులతో స్వాగతం పలికించి మరీ స్టిక్కర్ అతికించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది కొలిమేరు గ్రామస్తులకు కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దీని గురించి మీరందరూ మేము చేసే మంచి పనులు గ్రహించి మమ్మల్ని స్వాగతించి మరి మీరు పొట్టు పెట్టి అమ్మ మా స్టిక్కర్ అతికించండి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా సంతోషం ఇది. అలాగే మనం తుని నియోజకవర్గానికి వచ్చేసరికి వెళ్ళి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా మీ ఊరికే ఇప్పుడు చెప్పారు 10 లక్షల రూపాయలు కేటాయించాం. దాంతో మీరు రోడ్స్ బాగు చేయించుకోండి. అలాగే కమ్యూనిటీ హాల్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. ఇంకొకటి శ్మశానం ఒకటి మెరుగుపరచాలని చెప్పారు. తప్పకుండా ఆ పనులు కూడా మేము తప్పకుండా చేస్తాము. ఇక చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకి ఒక శుభవార్త, మీకు దీపావళి నుంచే గ్యాస్ సిలిండర్లు వస్తాయమ్మా మీ ఇంటికి. దీపావళి నుంచి ఆ కార్యక్రమం చేపట్టాం. సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చున్నామో అవి తప్పకుండా నెరవేరుస్తాం. అంచెలంచెలుగా ఎవ్వరు ఎక్కడ ఆందోళన పడిన అవసరం లేదు. అంచెలంచెలుగా వాటిని నెరవేర్చుకుంటూ వస్తాము. మొదటి పెన్షన్ పెంచాం. తర్వాత మళ్ళీ అదవగానే మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాము. అదవగానే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చాము. మళ్ళీ మన డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం. ఇవంతా మంచి పరిణామాలే కదా. ఇలాంటి మళ్ళీ మంచి అభివృద్ధి సంక్షేమ పనులు మీ ముందుకి తీసుకొచ్చి ఇది మంచి ప్రభుత్వమే కాదు, చాలా మంచి ప్రభుత్వం అని ఈసారి మీరు మీ నోటనమాట మీరు అనాలి మాతోటి. ఇలాంటి మంచి పనులు మీ ముందుకి ఇలాంటి ఆధారమే మాకు చూపుడుతూ ఎప్పుడు మనం ఇలా బ్లెస్ చేస్తూ ఉండండి. తప్పకుండా మీ ఊరికి మేము తోడ్పడతాం, మీ ఊరు బాబుకు మేము తోడ్పడతాం. జై హింద్. అక్కడికి వెళ్ళడానికి ఏ దారి ఉండదన్నమాట. వర్షం వస్తే సైలెన్స్ ఉండండి. చుట్టూరు వాటర్, మీ గ్రామం గురించే సమస్య అడుగుతున్నాం. సైలెన్స్ ఉండండి. మీ మనసులో ఉన్న కోరిక అడుగుతున్నాం. అయితే అక్కడ ఈ నియోజకవర్గంలో అత్యంత దారుణమైన స్థలం వచ్చింది ఈ ఊరేండి, జగనన్న కాలనీలో. అందుకే అక్కడ కూడా ఒక్క సైట్ కూడా అక్కడ తీసుకోలేదు. దాన్ని కొండను చుట్టూరు మిషన్తో నరకడానికి మాత్రం సుమారు ₹1 కోటి మీరు డ్రా చేశారు. కానీ గడ్డి మీట్లు వేసుకోవడానికి కూడా ఉపయోగకరం లేదండి. పక్కన ఎన్సోర్ వారు ఇచ్చారు, ఎన్ఎస్ వెంకన్న వారు ఇచ్చారండి. ప్రతి గ్రామంలో తీసుకుని ఇచ్చారు. కానీ ఈ గ్రామంలో మరీ దారుణం అన్నమాట. అందు గురించి నాన్నగారు అంటే చాలా ప్రేమ ఈ గ్రామానికి, మీరంటే చాలా అభిమానం. కొత్తగా యువకులు బయలుదేరి మంచి మెజార్టీ తెచ్చారు ఈ ఊరు. 2019లో కానీ 2014లో కానీ ఎప్పుడు తెలుగుదేశానికి ఈ గ్రామంలో మెజార్టీ రాలేదండి. ఈసారే మీ చల్లని పాదాలు ఈ ఊర్లో పడ్డాయి. పాదాలంతలేమో కనికరించింది. ఈ గ్రామస్తులందరూ మీ ముఖం చూసి ఎట్టి పరిస్థితుల్లో పాపను గెలిపించాలి, ఎట్టి పరిస్థితుల్లో తుని నియోజకవర్గంలో రామకృష్ణుడి గారి మంచితనం మరొక్కసారి యనమల కుటుంబాన్ని మనం పైకి తీసుకురావాలి. యనమల రామకృష్ణుడి గారి చిరునవ్వు ఏ రకంగా అయితే ఉందో, మంచితనం ఉపకారం తప్ప అపకారం చేయనటువంటి వ్యక్తి ప్రజల గుండెలో ఏదైతే ఉందో
ఆవిడ కడుపున పుట్టినటువంటి బిడ్డగా మళ్ళీ మీ చిరునవ్వు ఈ నియోజకవర్గంలో మరి వచ్చి ఆ రకంగా చూసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ తుని మండలంలో ఇళ్ల స్థలాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరుక్షణం మీ మనసులో పెట్టుకుని ఫస్ట్ కొలివేరు గ్రామానికి, మా గ్రామాలన్నీ వెనకాల చేసినా సరే ఫస్ట్ కొలివేరు గ్రామానికి ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. సరే, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మేడం గారికి సత్కరిస్తారు, సాల్వతోటి బొగ్గలు ఇస్తారు. ఎవరు కూడా కంగారు పడకండి. నెక్స్ట్ గ్రామంలో కూడా మేము కూడా మా ఊర్లో నిధులు తగ్గించిన మేడం గారికి స్వయంగా స్టేజ్ మీద మీ అందరి సమక్షంలో చెప్తున్నాం. మా ఊరు నిధులు తగ్గించినా సరే కొలివేరు గ్రామాన్ని డెవలప్ చేయండి. కొలివేరు గ్రామానికి మరి మీరు తోడ్పడాలి. మీతో పాటు మేమందరూ కూడా తోడ్పడతామని చెబుతూ మరి మనందరి మీ అందరి అభిమాన నాయకురాలుగా మరి రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజున మొన్న తుని నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందినటువంటి యనమల దివ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం.